కనకదుర్గ ఆలయం. కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమెట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. కనక దుర్గా దేవాలయం చరిత్ర స్వీయ వ్యక్త రూపం కావడంతో ప్రధాన దేవత కనకదుర్గ చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. పశుపతి మహాదేవ్ వర్మ 12వ శతాబ్దంలో విజయవాడ నగరంలో ఆలయ ప్రస్తుత రూపాన్ని నిర్మించారు. కనక దుర్గా దేవాలయం యొక్క మతపరమైన ప్రాముఖ్యత ఈ పవిత్ర స్థలం ప్రాచీన కాలం నుండి వివిధ గ్రంథాలు మరియు సాహిత్య రచనలలో ప్రస్తావించబడింది. పురాణాల నుండి వచ్చిన ఈ కథ విజయవాడ మరియు చుట్టుపక్కల ప్రజలు రాక్షస రాజు మహిషాసురుడి దౌర్జన్యాలకు ఎలా గురయ్యారనే దాని గురించి మాట్లాడుతుంది. కష్టాల్లో ఉన్న ప్రజలను చూసిన ఇంద్రకీల మహర్షి చివరకు తన ముందు కనిపించిన దుర్గో దేవిని శాంతింపజేయడానికి కఠోర తపస్సు చేశాడు. ఇంద్రకీల మహర్షి తన శిరస్సుపై నివసించమని దేవతను ప్రార్థించాడు. దేవత బాధ్యత వహించి చివరికి రాక్షసరాజు మహిషాసురుడిని వధించింది. తరువాత ఆమె ఇంద్రకీల కొండల వద్ద ఉండి తన భక్తులను రక్షించడానికి తన శాశ్వత నివాసంగా చేసుకుంది. విజయవాడ ఒకప్పుడు కృష్ణానది ప్రవాహానికి ఆటంకం కలిగించే కొండలతో చుట్టుముట్టబడిన రాళ్ల ప్రాంతం అని మరొక పురాణం. దీంతో ఇక్కడి భూమి నివాసం లేక వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. అప్పుడు శివుడు జోక్యం చేసుకుని నదికి మార్గం కల్పించమని కొండలను ఆదేశించాడు మరియు కృష్ణా నది తన శక్తితో కొండల మధ్య సొరంగాలు లేదా కిరణాల ద్వారా ప్రవహించడం ప్రారంభించింది. అందుకే ఈ ప్రాంతానికి బెజవాడ అనే పేరు వచ్చింది. మహాభారతంలోని మరొక సంఘటన ఇంద్రకీలాద్రి కొండలపై 3వ పాండవ అర్జునుడు శివుడిని ఎలా తపస్సు చేశాడో వివరిస్తుంది. అర్జునుడి భక్తికి సంతోషించిన శివుడు అర్జునుడికి తన పశుపతి ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతానికి విజయవాడ అని పేరు పెట్టారు. క్షేత్ర పురాణం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభూగా తనకు తానుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలుడి కొండ పై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయ రహస్యం. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతి పెద్ద నగరం. మద్రాసుహోరా మరియు మద్రాసు ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ అమ్మవారి మరో పేరు అయిన విజయ నుండి వచ్చింది. విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై ఇంద్రకీలాద్రి ఒంటికాలిపై చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది.
గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసురుతాడు. ఈ 2 బాణములు ఒకేసారి తగిలి ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామివారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ల కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అఖిలాండ కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడవుగా వారి కోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఒకసారి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడుగగా అమ్మా, నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే కీలా, నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడవై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుని వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషావర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలని ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుడ్ని గురించి శతాశ్వమేధ యాగం చేశాడు. దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి కదంబ పుష్పాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని గాథ. మరో గాథ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునునితో మల్లయుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునఃప్రతిష్ఠించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు. అప్పట్నుంచి అమ్మ పరమశాంత స్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ దసరా 9 రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరోత్సవాలలో ప్రతిదినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ 9 దినములు 9 అవతారాలతో దర్శనము ఇస్తారు. మొదటి దినము స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి, రెండవ దినము బాల త్రిపుర సుందరి దేవి, మూడవ దినము గాయత్రీదేవి, నాలుగవ దినము అన్నపూర్ణాదేవి, ఐదవ దినము లలితా త్రిపుర సుందరి దేవి, ఆరవ దినము సరస్వతీదేవి, ఏడవ దినము దుర్గాదేవి, ఎనిమిదవ దినము మహాలక్ష్మీదేవి, 9వ దినము మహిషాసురమర్దిని,
10వ దినము రాజరాజేశ్వరి దేవి. ఈ 5వ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూలా నక్షత్రంగా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాములవారు కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరోత్సవాలలో ప్రతిదినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ 9 దినములు 9 అవతారాలతో దర్శనము ఇస్తారు. విజయవాడ ఆలయ వాస్తవాలు. కనక దుర్గ దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. కనక దుర్గా గుడి గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. పవిత్ర ప్రదేశం. ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండపై ఉంది. ఇది భారతదేశంలోని 8 మహాశక్తి పీఠాలలో దేవత యొక్క పవిత్ర నివాసాలు ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీవిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరం ఛిద్రమైన తర్వాత ఎడమ చేయి పడిన ప్రదేశం ఇది అని నమ్ముతారు. కనక దుర్గాదేవి. ఆలయ ప్రధాన దేవత కనక దుర్గా, దుర్గాదేవి యొక్క దయగల మరియు శక్తివంతమైన రూపంగా నమ్ముతారు. ఆమె బంగారు ఆభరణాలతో అలంకరించబడింది మరియు 8 చేతులతో చిత్రీకరించబడింది. ప్రతి ఒక్కటి తన వివిధ శక్తులను సూచించే ఆయుధాన్ని కలిగి ఉంది. నవరాత్రి ఉత్సవాలు. ఈ ఆలయం ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే గొప్ప వేడుకలకు ప్రసిద్ధి చెందింది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆలయం అందంగా అలంకరించబడింది మరియు ఈ సమయంలో వివిధ మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విజయవాడ అనుసంధానం. ఆలయ ప్రధాన దేవత అయిన కనకదుర్గ దేవి నుండి విజయవాడ నగరానికి ఆ పేరు వచ్చింది. విజయ అంటే విజయం మరియు వాడ అంటే స్థలం లేదా నివాసం. విజయవాడ విజయవంతమైన దేవత యొక్క నివాసం అని సూచిస్తుంది. ఉప ఆలయాలు. కనక దుర్గ ఆలయ సముదాయంలో వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం వంటి కొన్ని ముఖ్యమైన ఉప ఆలయాలు ఉన్నాయి. కేబుల్ కార్ సౌకర్యం. భక్తులు ఆలయానికి చేరుకోవడం సులభతరం చేయడానికి ఇంద్రకీలాద్రి రోప్వే అనే కేబుల్ కార్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. ఇది చుట్టుపక్కల ప్రకృతి దృశ్యం యొక్క ఉత్కంఠభరితమైన వీక్షణను అందిస్తూ కొండపైకి సుందరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. కృష్ణా నది. భారతదేశంలోని ప్రధాన నదులలో ఒకటైన కృష్ణా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. నది యొక్క సుందరమైన దృశ్యం ఆలయ పరిసరాల అందం మరియు ప్రశాంతతను పెంచుతుంది. చారిత్రక ప్రాముఖ్యత. కనక దుర్గ ఆలయం గొప్ప చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది మరియు పురాతన గ్రంథాలు మరియు గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ ఆలయం శతాబ్దాలుగా వివిధ నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తూ పునర్నిర్మాణాలు మరియు చేర్పులకు గురైంది. స్వయంభూ లింగం. ఆలయ సముదాయం లోపల స్వయంభూ లింగంగా పిలువబడే స్వయంభూ లింగం, శివుని నైరూప్య ప్రాతినిధ్యం ఉంది. ఇతిహాసం. మహాభారతం నుండి పాండవ సోదరులలో ఒకరైన అర్జునుడు దీనిని స్థాపించాడని నమ్ముతారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఈ ఆలయం అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు భక్తుల కోరికలు మరియు కోరికలను తీరుస్తుందని నమ్ముతారు. ఇది దీవెనలు, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోరుకునే భక్తులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కనక దుర్గ ఆలయాన్ని సందర్శించడం ఒక దివ్యమైన అనుభూతిని అందించడమే కాకుండా ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని కూడా అందిస్తుంది.